శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రంలో 31, 32 ఈ రెండు శ్లోకాలు ముందు చదువుకొని దానిలో ఉండేటువంటి అర్థ వివరణ తెలుసుకుందాం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఈ రెండు శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, అంతకుముందు శ్లోకంలో ఆ విశుక్రుడు దేవతల మీద విజయం సాధించడానికని ఒక విఘ్నశిలా యంత్రాన్ని ఒకటి ప్రయోగించాడు. ఇది ఒక దుష్టశక్తి. ఆ దుష్టశక్తిని తల్లి పరమేశ్వరుడు యొక్క ముఖాన్ని ఒకసారి చూసి తలచి ఆ మహాగణపతి యొక్క అవతారాన్ని సృష్టించింది. మహాగణేశుని సృష్టించింది. అన్ని గణాలకి అధినాయకుడైనటువంటి వాడు, అన్ని విఘ్నాలని కూడా పోగొట్టేటువంటి వాడు చాలా అవలీలగా ఆ విఘ్నశిలా యంత్రాన్ని ఛేదించేశాడు. అది చాలా సంతోషించి అప్పుడు వాడి యొక్క సంహరణానికి మార్గం చాలా సులువు చేశాడనమాట గణపతి. అంటే ఏ కార్యం మొదలుపెట్టినా కూడా మన పని చాలా తేలిగ్గా నెరవేరాలి అంటే ముందుగా గణపతిని తలుచుకోవాలి. దీన్ని బట్టి మనకు అర్థం కావాలన్నమాట. ఇది ఏ పూజ, ఏ వ్రతము, ఏ కార్యక్రమం చిన్నదో పెద్దదో ఏది మనం మొదలు పెట్టుకున్నా కూడా ముందుగా గణపతిని ప్రార్థన చేస్తూనే మనం ఏదైనా సరే మొదలు పెట్టాల్సిందే. అన్ని విఘ్నాలను తొలగించగలిగినటువంటి వాడు, సర్వగణాధ్యక్షుడైనటువంటి వాడు గణపతి. అందుకని కుమారుడు చేసినటువంటి దివ్యమైనటువంటి పనికి ఆ తల్లి చాలా సంతోషించింది. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత చాలా సంతోషపడింది. ఇప్పుడు నేరుగా చాలా వరకు వాడి సైన్యం అంతా కూడా నశించిపోయింది. సైన్యాధిపతులు నశించారు, వాడి కుమారులు నశించారు, వాడి బలగం అంతా కూడా చాలా వరకు క్షీణించింది. ఇంకా ఇప్పుడు నేరుగా తల్లి యుద్ధానికి సంసిద్ధం అవుతా ఉంది భండాసురుడితో. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఇందులో భండాసురుణ్ణి ఇంకా సమూలంగా నాశనం చేయటానికని తల్లి స్వయంగా రంగంలోకి దిగుతూ ఉన్నది. యుద్ధం చేసేటప్పుడు శస్త్రాలు, అస్త్రాలు అని రెండు రకాలుగా ఉంటాయి. అన్నిటికీ కూడా ఒకే పదాన్ని వాడకూడదు. శస్త్రము అంటే ఏదైనా ఒక చిన్న ఆయుధాన్ని ప్రయోగించి దేన్నైనా సరే చాలా దగ్గరలో ఉన్నటువంటి దాన్ని కొట్టగలగటం, దాన్ని శస్త్రము అంటాం. చిన్న బాణాన్ని ఏదన్నా ప్రయోగించి. కానీ అస్త్రము అనేటువంటిది మాత్రం చాలా శక్తివంతమైనటువంటిది. ఇది మంత్రపూతంగా ఉంటుంది. ఆ మంత్రాధిష్టాన దైవతం ఏదైతే ఉంటుందో దాన్ని, ఆ శక్తి అంతా కూడా ఆ అస్త్రంలో నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వైష్ణవాస్త్రము, పాశుపతాస్త్రము తల్లి ప్రయోగించబోతూ ఉంటుంది. ఆగ్నేయాస్త్రము, ఐంద్రాస్త్రము, వారుణాస్త్రము ఇటువంటివన్నీ కూడా మనం పేర్లు వింటూ ఉంటాం. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు ప్రయోగించాడన్నా కూడా, రామరావణ సంగ్రామంలో రాముడు ప్రయోగించాడన్నా కూడా ఇటువంటివే. అంటే ఏంటి, ఆ తత్సంబంధమైనటువంటి ఐంద్రాస్త్రం అంటే ఇంద్రుడి యొక్క శక్తి అంతా కూడా అస్త్రంలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. కార్య సాధన చేసుకుని వస్తాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు ఈ శ్లోకంలో, భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. వీడు శస్త్రాలు వేస్తుంటే దాన్ని ప్రత్యస్త్రంతో ఆ తల్లి తిప్పి కొడతా ఉంది. అంటే వాడు కూడా అస్త్రాలే వేస్తున్నాడు. ఆ దివ్యమైనటువంటి అస్త్రాలు వాడు ప్రయోగిస్తుంటే అంతకంటే దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి అస్త్రాలన్నీ కూడా ఈ తల్లి ప్రయోగించడానికి సంసిద్ధురాలైంది. వాడు భండాసురుడు 22 దివ్యమైనటువంటి అస్త్రాలు ప్రయోగించాడు. దానికి విరుగుడుగా అంతకంటే చాలా శక్తివంతమైనటువంటి దివ్యమైన అస్త్రాలను తల్లి ప్రయోగించింది. ఉదాహరణకి కొన్ని తెలుసుకుందాం. సర్వ అసుర అస్త్రము. శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు ఎందుకు అని చెప్పినంటే 10 మంది బ్రహ్మాండమైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి. అందుకని మత్స్యావతారం ఎత్తినప్పుడు దాన్ని నిరోధించడానికి అని చెప్పి అప్పుడు వేద తస్కరణ ఏదైతే జరిగిందో ఆ వేద తస్కరాస్త్రం కూడా వాడు వేశాడు. మూకాస్త్రము, వేద తస్కరాస్త్రము, అర్ణవాస్త్రము, హిరణ్యకాస్త్రము, హిరణ్య కశ్యపాస్త్రము, బలీంద్రాస్త్రము, రావణాస్త్రము, రాజాసురాస్త్రము ఇటువంటివన్నీ కూడా వాడు ప్రయోగించాడు. దానికి ప్రతిగా ఈ తల్లి మహాదివ్యమైనటువంటి అస్త్ర ప్రయోగం అంతా కూడా ఈ తల్లి చేసిందనమాట. పాషండాస్త్రం వాడు వేస్తే ఈ తల్లి గాయత్రి అస్త్రాన్ని ప్రయోగించింది. అంధాస్త్రాన్ని భండాసుడు గనక ప్రయోగిస్తే చక్షుష్మతి అనేటువంటి అస్త్రాన్ని తల్లి ప్రయోగించింది.
శక్తి నాశాస్త్రము, శక్తి మొత్తమును హరించేటట్లుగా ఉండేటువంటి అస్త్రాన్ని భండాసురుడు ప్రయోగిస్తే ఈ తల్లి విశ్వావస్వస్త్రము, విశ్వావసు అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించిందట. మహారోగాస్త్రాన్ని వాడు ప్రయోగించాడు. అసలు ఈ అస్త్రాల పేర్లే చూడండి ఎంత చిత్రంగా ఉన్నాయో. మహారోగాస్త్రం అట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నామే బయలాజికల్ వెపన్స్ అని, ఇటువంటివి కూడా ఆ రోజుల్లో వాడు కూడా తయారు చేసి పెట్టాడనమాట. ఈ మహారోగాస్త్రాన్ని ప్రయోగిస్తే తల్లి నామత్రయాస్త్రాన్ని సంధించింది. ఆయుర్నాశాస్త్రం, ఆయుష్ని హరించేటువంటి అస్త్రాలు కూడా వాడి దగ్గర ఉన్నాయి. అటువంటి అస్త్రాన్ని వాడు ప్రయోగించినప్పుడు సంకరణాస్త్రము అనేటువంటి దాన్ని తల్లి ప్రయోగించిందనమాట. ఇంకొకటి సర్వాసురాస్త్రము, సమస్తమైనటువంటి ఆసురీ శక్తులన్నీ కలిపి ఒక అస్త్రంగా తయారు చేశాడట వాడు. దానికి తల్లి ఏ అస్త్రాన్ని ప్రయోగించింది? దుర్గాస్త్రాన్ని ప్రయోగించింది. అంటే దుర్గా మంత్రం ఎంత గొప్పదో చూడండి. ఎంత దుర్గమమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఆ దుర్గా నామం అనేటువంటిది అంత శక్తి కలిగినటువంటిది. అటువంటి దుర్గా నామాన్నే, దుర్గా మంత్రాన్ని అస్త్రంగా చేసి ఈ తల్లి ప్రయోగించిందనమాట. అలాగే హిరణ్యకాస్త్రము, ఆ హిరణ్యకాస్త్రం వేయగానే అంటే హిరణ్యాక్షుడు వరాహాస్త్రాన్ని తల్లి ప్రయోగించింది. వరాహ అవతారం కదా. హిరణ్యకశ్యపాస్త్రము, హిరణ్యకశ్యపుణ్ణి సంహరించింది ఎవరు? నృసింహాస్త్రం, నృసింహాస్త్రాన్ని ప్రయోగించింది తల్లి. అలాగే బలీంద్రాస్త్రము, వామనాస్త్రము. బలి యొక్క ప్రతాపాన్ని తగ్గించినటువంటి వాడు వామనుడుగా ఆవిర్భవించాడు కాబట్టి నారాయణుడు అటువంటి వామన శక్తి అంతా కూడా తన అస్త్రంలోకి వచ్చేటట్లుగా వామనాస్త్రాన్ని ప్రయోగం చేసిందనమాట. ఇంకా రావణాస్త్రము, రామాస్త్రము. వాడు రావణాస్త్రాన్ని ప్రయోగిస్తే అంటే ఆసుర శక్తులన్నింటినీ కలుపుకొని తన దగ్గర పెట్టుకున్నాడండి. పూర్వ యుగాల్లో జరిగినటువంటివన్నీ కూడా ఈ భండాసురుడు. ఈ రావణాస్త్రాన్ని ప్రయోగించగానే తల్లి రామాస్త్రాన్ని ప్రయోగించింది. మరి రామచంద్రుడే కదా రావణాసురుణ్ణి సంహరించింది. అలాగే రాజాసురాస్త్రము, దానికి ప్రతిగా తల్లి కృష్ణాస్త్రాన్ని ప్రయోగించిందట. మరి శ్రీకృష్ణుడు ఎంతమంది ఆసురీ శక్తులు ఆ రోజుల్లో ద్వాపరయుగంలో ఆవిర్భవించినాయి. అందుకని ఆసురీ శక్తులన్నిటినీ కూడా సంహరించినటువంటి వాడు. ఆయన పుట్టింది మొదలు కూడా అసుర సంహారం చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా అనేక రాక్షస శక్తుల నాశనము తల్లి చేసిందనమాట. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఈ శ్లోకానికి ఇది అర్థం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. 32వ శ్లోకమేమో కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. అప్పుడు వెంటనే ఈ తల్లి ఏం చేసింది అంటే వాడిని సంహరించడానికి అని చెప్పి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, తన యొక్క కరాంగుళులు అంటే చేతి వేళ్లకి ఉండేటువంటి నఖములు, గోళ్ళు, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల ముద్రలన్నీ కూడా చూపించింది. ఆ ముద్రలు చూపించగానే ఆ మిగిలినటువంటి రాక్షస శక్తులు ఇంకా ఏమైనా ఎక్కడైనా ఉంటే వాళ్ళందరూ కూడా సంహరించబడ్డారు. ఆ తర్వాత మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక, మహాపాశుపతాస్త్రాన్ని సంధించింది తల్లి. పాశుపతాస్త్రం అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఆ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి వాడి సైనిక సంపత్తిని మొత్తాన్ని కూడా దగ్ధం చేసింది తల్లి. నిర్దగ్ధాసుర సైనిక, అసుర శక్తిని మొత్తాన్ని కూడా నాశనం చేసింది. ఇంకా మిగిలినటువంటి వాడెవడు? ఒక్కడు భండాసురుడు. ఆ భండాసురుని ఏ విధంగా సంహరించింది తల్లి అని తర్వాతి శ్లోకంలో మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు మనం మళ్ళీ తిరిగి పఠనం చేసుకుందాం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. తర్వాత శ్లోకాలు మళ్ళీ వచ్చే భాగంలో తెలుసుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.